నిన్న నైట్ 10 o'clockకి ఎపిసోడ్ 23 అప్లోడ్ చేశాను. ఒకవేళ అది ఇంకా చూడకుంటే ముందు అది చూడండి. అందరూ కలిసి హిగూచిని రౌండప్ చేశారు. చీఫ్ వెళ్లి పట్టుకుంటానని కారులో నుంచి బయటికెళ్తాడు. ఏదైనా తేడా వస్తే చూసుకుందామని వటారి ఇంకా గన్ను పట్టుకునే ఉన్నాడు. మోగి చీఫ్ ఇద్దరూ కలిసి హిగూచి దగ్గరికి వెళ్తారు. బ్యాక్ సైడ్ నుంచి కవర్ ఇవ్వమని చీఫ్ ఐజవాకి చెప్తాడు. ఐజవా సిద్ధంగా ఉంటాడు. హిగూచికి ఇంకా తప్పించుకోవడానికి వేరే దారే లేదు. తను ఇంకా పోలీస్ వాళ్ళకి లొంగిపోతాడు. ఎల్ హిగూచికి ఒక హెడ్సెట్ మైక్ ని ఫిక్స్ చేయమంటాడు. వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అసలు నువ్వు మనుషులని ఎలా చంపుతావు అని ఎల్ అడిగితే హిగూచి ఆ డెత్ నోట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు అది తన కారులోనే ఉంది అని చెప్తాడు. చీఫ్ ఆ కారులో ఉన్న డెత్ నోట్ ని ముట్టుకుంటాడు. హే, ఇది జస్ట్ నార్మల్ నోట్బుక్ అని చీఫ్ అంటాడు. ఆ డెత్ నోట్ ని ముట్టుకున్నాడు కాబట్టి చీఫ్ కి రెమ్ కనిపిస్తుంది. చీఫ్ కి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అసలేం జరుగుతుంది అని ఎల్ అనుకుంటాడు. అక్కడేం లేదు, మీరెందుకు భయపడుతున్నారు అని మోగి అడుగుతూ అనుకోకుండా ఆ డెత్ నోట్ ని ముట్టుకుంటాడు. అంతే, తనకి కూడా రెమ్ కనిపించి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఆ డెత్ నోట్ ని ఇటు తీసుకురా మోగి అని ఎల్ మోగికి చెప్తాడు. అప్పుడు రెమ్ ఇలా అనుకుంటుంది, ఓ లైట్, ఇదేనా నీ ప్లాన్? నువ్విప్పుడు ఆ డెత్ నోట్ ని ముట్టుకుంటే నీకు గతమంతా గుర్తొస్తుంది. మోగి ఆ డెత్ నోట్ ని ఎల్ కిస్తాడు. అది ముట్టుకున్న వెంటనే ఎల్ కి కూడా రెమ్ కనిపిస్తుంది. ఎల్ ముందు నుంచే షీనిగామి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాడు కాబట్టి తను పెద్దగా ఆశ్చర్యపోడు. ఎల్ ఆ డెత్ నోట్ ని తన చేతుల్లో పట్టుకొని దాని గురించి ఆలోచిస్తుండగా సడన్ గా తన చేతుల్లో ఉన్న డెత్ నోట్ మాయమవుతుంది. లైట్ ఆ డెత్ నోట్ ని ముట్టుకుంటాడు. తనకి కూడా అక్కడ రెమ్ కనిపించి తను గట్టిగా అరుస్తాడు. తనకి తన గతం గుర్తొస్తుంది. అంత గట్టిగా అరిచాడేంటి అని ఎల్ అనుమానిస్తాడు. అంతా తను ప్లాన్ చేసినట్టే జరిగిందని లైట్ అనుకుంటాడు. ఈ డెత్ నోట్ లో ఉన్న నేమ్స్ ని, చనిపోయిన వాళ్ళ నేమ్స్ ని లైట్ చెక్ చేస్తానని ఎల్ కి చెప్తాడు. ఎల్ కి లైట్ మీద అనుమానం పెరుగుతుంది. లైట్ మాత్రం తను ఎలా జరగాలనుకున్నాడో స్టెప్ బై స్టెప్ అలానే జరిగింది. ఆ డెత్ నోట్ మళ్ళీ తన చేతుల్లోకి వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ లో లైట్ తన దగ్గరున్న మీసా డెత్ నోట్ ని రెమ్ కిస్తాడు. ఆ డెత్ నోట్ ని ర్యూక్ ఇవ్వమంటాడు. రెమ్ ఆ డెత్ నోట్ ని ర్యూక్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ డెత్ నోట్ ఓనర్ ర్యూకే. ఆ డెత్ నోట్ ని ఇప్పుడు భూమి మీద పడేయమని ర్యూక్ కి చెప్తాడు. లైట్ ఆ డెత్ నోట్ ని తీసుకుంటాడు. ఇప్పుడు ఆ డెత్ నోట్ యొక్క ఓనర్ లైటే. లైట్ తన దగ్గరున్న ఫస్ట్ డెత్ నోట్ ని ర్యూక్ ఇచ్చేసి దాన్ని రెమ్ కి ఇవ్వమంటాడు. ర్యూక్ ఆ డెత్ నోట్ ని రెమ్ కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు తను ఇచ్చేసిన డెత్ నోట్ కి తను ఇంకా ఓనర్ కాదు. ఆ డెత్ నోట్ ని ఎవరైనా దురాశతో ఉండే వ్యక్తికి, చాలా దురాశతో డబ్బు ఎక్కువ సంపాదించాలని, రిచ్ అవ్వడానికి, ఏదైనా చేయడానికి సిద్ధపడే ఒక వ్యక్తికి ఈ డెత్ నోట్ ని ఇవ్వమని చెప్తాడు. ఇదంతా చేస్తుంది నేను మీసాని కాపాడడం కోసమే. ఒకవేళ నేను మీసాని గనక కాపాడలేకపోతే నువ్వే నన్ను చంపేసాయి అని లైట్ రెమ్ కి చెప్తాడు. రెమ్ లైట్ మాటని విని ఆ డెత్ నోట్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. తను జైల్లో ఉండగానే క్రిమినల్స్ చనిపోతున్నారు అంటే తను కీరా కాదు అని నమ్మించడానికే ఇదంతా చేశాడు. అప్పుడు ఆ క్రిమినల్స్ ని చంపింది హిగూచియే. గతంలో డెత్ నోట్ గురించి రెమ్ లైట్ కి చెప్తుంది. ఇప్పుడు డెత్ నోట్ ఓనర్షిప్ గనక వదిలించుకుంటే డెత్ నోట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మర్చిపోతాం. కానీ ఆ తరువాత ఎప్పుడైనా మళ్ళీ ఆ డెత్ నోట్ ని ముట్టుకుంటే ఆ డెత్ నోట్ కి సంబంధించిన విషయాలన్నీ గుర్తొస్తాయి. లైట్ ప్లాన్ అసలు వేరే లెవెల్ కదా. లైట్ హిగూచిని చంపాలనుకుంటాడు. డైరెక్ట్ గా తన డెత్ నోట్ లో రాస్తే ఎల్ పట్టేసుకుంటాడు. సో తన వాచ్ లో చిన్న డెత్ నోట్ పీస్ ఉంటుంది. లైట్ దాన్ని ఎప్పుడో దాపెట్టాడు. బట్ ఇప్పుడు తనకి తన గతం గుర్తొచ్చింది కాబట్టి అది అక్కడుంది అని గుర్తొచ్చింది. లైట్ ఆ వాచ్ కున్న పార్ట్ ని తీసి దాంతో తన వేలుకి గుచ్చుకొని బ్లడ్ బయటికి తెప్పిస్తాడు. ఆ బ్లడ్ తో తను హిగూచి నేమ్ రాస్తాడు. ఎల్ ఆ హిగూచినే అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇంకో 40 సెకండ్స్ లో హిగూచి చనిపోబోతున్నాడు. లైట్ ఆ 40 సెకండ్స్ ని కౌంట్ చేస్తుంటాడు. ఆ 40 సెకండ్స్ తనకి 40 మినిట్స్ లా అనిపిస్తుంది. హిగూచి హార్ట్ అటాక్ తో చనిపోతాడు. ఇంకా తను చనిపోయాక వీళ్ళు చేసేదేం లేదు. ఇక్కడ 2 డెత్ నోట్స్ ఉన్నాయేమో అని ఎల్ అనుకుంటాడు. లైట్ అనుకున్నట్టే జరిగింది. నెక్స్ట్ పోయేది నువ్వే ఎల్ అని లైట్ అనుకుంటాడు. ఎల్ మీసాని ఇంకా అనుమానిస్తున్నాడు. ఆఫీసర్స్ అంతా డెత్ నోట్ ని ముట్టుకుంటారు. ఇప్పుడు ఆఫీసర్స్ అందరికీ రెమ్ కనిపిస్తుంది. ఐజవా ఆ డెత్ నోట్ లో ఉన్న రూల్స్ బయటికి చదువుతాడు. ఆ బుక్ ఎండింగ్ లో ఇంకో 2 రూల్స్ ఉంటాయి. అవేంటంటే మొదటిది, ఎవరైనా ఆ డెత్ నోట్ ని చించైనా కాల్చైనా ఎలాగైనా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అని చూస్తే అప్పటిదాకా ఆ డెత్ నోట్ ని ఎవరెవరైతే ముట్టుకుంటారో వాళ్ళు చనిపోతారు. అక్కడున్న 2 రూల్స్ నిజమైనవి కాదు, అవి ఫేక్ రూల్స్. ఆ 2 రూల్స్ ని రాయించింది లైటే. ఒకవేళ వాళ్ళు ఆ బుక్ ని కనుక డిస్ట్రాయ్ చేస్తే లైట్ అంతా మర్చిపోతాడు. అలా జరగకూడదని తను ఈ ఫేక్ రూల్ ని రాయించాడు. షినిగామిస్ ప్రకారం వాళ్ళు డెత్ నోట్ లో ఇలా ఫేక్ రూల్స్ ని రాసినా అది ప్రాబ్లం ఏం కాదు అని రెమ్ చెప్తుంది. ఓ, నేను అనవసరంగా దీన్ని ముట్టుకున్నా
అని మత్సుడా ఫస్ట్ భయపడతాడు. నువ్వు ముట్టుకోకుంటే నీకు అసలు ఈ కేసు గురించి అర్థమై ఉండేదే కాదు అని చీఫ్ అంటే దీనికి మత్సుడా ఓకే ఓకే అను. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఈ డెత్ నోట్ ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఈ డెత్ నోట్ లో ఎప్పుడూ నేమ్స్ రాస్తూనే ఉండాలి. ఒకవేళ వాళ్ళు రాయకుండా 13 days గనక గ్యాప్ ఇస్తే వాళ్ళు చనిపోతారు. లైట్ ని మీసాని 50 days పైగా బంధించారు. సో వాళ్ళు కీరాలు అయ్యుండే ఛాన్సే లేదని ఈ ఆఫీసర్స్ అంతా ఫిక్స్ అవుతారు. దీనికి ఎల్ ఒప్పుకుంటాడు అండ్ ఎల్ రెమ్ అడుగుతాడు, ఏంటి అన్ని డెత్ నోట్స్ లో ఒకే రూల్స్ ఉంటాయా అని. దీనికి రెమ్ సేమ్ రూల్స్ ఉంటాయి అని చెప్తుంది. అంటే ఈ భూమి మీద ఒక్కటే డెత్ నోట్ ఉందా, ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందా లేదా అని ఎల్ అడుగుతాడు. దీనికి రెమ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తుంది. లైట్ ఇలా అనుకుంటాడు, ఎల్ నువ్వు అసలు ఏ విధంగా ఆలోచించినా నా గురించి క్లూ బయటికి తేలేవు. నేను నిన్ను కూడా చంపేసి కేవలం మంచి వాళ్ళు మాత్రమే ఉండే ప్రపంచాన్ని తయారు చేస్తా అండ్ ఆ ప్రపంచానికి నేను దేవుణ్ణవుతా అని అనుకుంటాడు. మీసా మీద ఎల్ కి ఇప్పుడు అనుమానం లేదు కాబట్టి మీసాను వదిలేస్తాడు. మీసా ఇప్పుడు తన ఇంటికి తను వెళ్తుంది. తను వెళ్ళిపోవడం చూసి మత్సుడా ఎమోషనల్ అవుతాడు. ఆఫీసర్స్ అంతా లోపలికి వెళ్ళిపోతారు. లైట్ తన ఫేస్ కెమెరా కనిపించకుండా నిలబడి మీసా నేను చెప్పినట్టు చెయ్యి అని లైట్ చెప్తాడు. ఓ లైట్ నీకు మళ్ళీ గతం గుర్తొచ్చిందా అని మీసా హ్యాపీ అవుతుంది. లైట్ ఆ డెత్ నోట్ ని ఎక్కడైతే దాపెట్టాడో మీసాని అక్కడికి పంపిస్తాడు. మీసా ఆ డెత్ నోట్ ని బయటికి తీస్తుంది. తను తన డెత్ నోట్ ని ముట్టుకోగానే తనకి గతమంతా గుర్తొస్తుంది. ఆ డెత్ నోట్ లో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ ని రాసింది లైటే. ఆ లెటర్ లో ఏం రాసుంటుందంటే, మీసా ఇప్పుడు నువ్వు ఈ లెటర్ చదివే టైంకి నీకు గతమంతా గుర్తొచ్చుంటుంది. నువ్వు ఇంతకు ముందు నీ షినిగామి ఐస్ తో చూసి ఎల్ నిజమైన పేరేంటో తెలుసుకున్నావు కదా. తన పేరుని డెత్ నోట్ లో రాసేసి తనని చంపేయి, ఈ ప్రపంచంలో మనం ఇంకా హాయిగా ఉండొచ్చు అని లైట్ రాస్తాడు. మీసా అదంతా చదివి హ్యాపీ అవుతుంది. కానీ నిజానికి తనకిప్పుడు ఎల్ రియల్ నేమ్ గుర్తుకు లేదు. ఎందుకంటే తనప్పుడు రోజు కొన్ని 100 మంది పేర్లను చూసేది, కొన్ని 100 మంది ఎప్పుడు చనిపోతారో చూసేది. సో తనకి ఎల్ రియల్ నేమ్ గుర్తుకు లేదు. ఇప్పుడు ఆ డెత్ నోట్ తో ర్యూక్ ఉండాలి కాబట్టి అక్కడికి ర్యూక్ వస్తాడు. ర్యూక్ ని మళ్ళీ కలిసినందుకు మీసా చాలా హ్యాపీ అవుతుంది. లైట్ ర్యూక్ కోసం ఒక యాపిల్ తెమ్మన్నాడని మీసా ఆ యాపిల్ ని ర్యూక్ ఇస్తుంది. ర్యూక్ షినిగామి వరల్డ్ నుంచి తెచ్చిన ఒక యాపిల్ ని మీసాకిస్తాడు. మీసా అది టేస్ట్ చేస్తుంది. అబ్బా అది చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే ర్యూక్ కి భూమి మీద ఉండే యాపిల్స్ అంటే చాలా ఇష్టం. తనకు షినిగామి ఐస్ కావాలని ర్యూక్ తో డీల్ మాట్లాడుతుంది. ఆల్రెడీ తనొకసారి రెమ్ తో డీల్ ఒప్పుకోవడం వల్ల తన హాఫ్ లైఫ్ పోయింది. ఇప్పుడు మళ్ళీ ఒప్పుకోవడం వల్ల ఇంకో హాఫ్ లైఫ్ పోతుంది. ఆ తర్వాత మీసా లైట్ ని కలవడానికి ఆ బిల్డింగ్ వస్తుంది. లైట్ మీసాని కలవడానికి వెళ్ళు అని చీఫ్ లైట్ ని కిందికి పంపిస్తాడు. రెమ్ సీసీటీవీ ఫుటేజ్ లో మీసాని చూస్తాడు. అందులో మీసా పక్కనే ర్యూక్ ఉంటాడు. మీసా లైఫ్ స్పాన్ మళ్ళీ సగానికి తగ్గిపోతుంది. అంటే మీసా ర్యూక్ తో షినిగామి ఐడీల్ చేసుకున్నట్టుంది అని రెమ్ కి అర్థమవుతుంది. మీసా లైట్ దగ్గరకు వచ్చి తన డెత్ నోట్ లో చిన్న పీస్ ని లైట్ కి టచ్ చేస్తుంది. లైట్ కి ర్యూక్ కనిపిస్తాడు. చాలా రోజుల తర్వాత నిన్ను కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ర్యూక్ అని లైట్ చెప్తాడు. తను ఎల్ నేమ్ ని మర్చిపోయిందని, అందుకే మళ్ళీ తన పేరు తెలుసుకోవడానికి ర్యూక్ తో షినిగామి ఐడిల్ చేసుకున్నాను అని చెప్తుంది. ఆల్రెడీ నీ హాఫ్ లైఫ్ పోయింది, ఇప్పుడు మళ్ళీ హాఫ్ లైఫ్, ఇది అవసరమా అని లైట్ అంటాడు. ఇదంతా మన కోసమే కదా చేసేది అని మీసా అంటుంది. లైట్ అలా ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు.